పెద్దగేం మారలేదే. అవునబ్బాయ్, ఇప్పుడు నన్ను అన్నా అని ఎందుకు పిలిచావు? నిన్నేమో ఈ మామయ్యని ప్రేమతో రా అని పిలిచావు కదా. మామయ్యని రా, శ్రీ సుబ్బారావు మామయ్యనే. పూజలో పిలిచావే ఆ మామయ్యరా? అసలు నమ్మకం తిరగలేదు కదరా. ఎందుకు తిప్పలా? శ్మశానంలో తిప్పబట్టే మీ మామయ్య ఇక్కడికి వచ్చి తెచ్చాడు రా. అర్థగాల? మీరే చూడండి. ఆ విధంగా నా ఆత్మ ఈ బాడీలో దూరింది. ఏమలుడు, నిమ్మకాయ వేస్తే వేశారు, కమలాసన్ లాంటి మంచి రంగున్న బాడీని చూసి వేసి చావచ్చు కదా. ఇది కూడా ఒక ఫేసే. నేను వచ్చే దారిలో ఎన్ని కుక్కలు తరమయ్యో తెలుసా? 3 సార్లు పల్లి కూడా ఊడి చచ్చి. అవును, మీరిద్దరు ఇప్పుడు నన్ను దెయ్యం చూసినట్టు భయపడుతున్నారేంటి? లేదా అయితే పక్క నుంచి కూర్చోండి. రండి. ఏంటి అల్లుడు ఇంకా ఆ ప్రకారం తిరుగుతున్నావు? కూర్చా అల్లుడు, కూర్చో. ఇంకా కుర్ర చేష్టలు పాలేదు నీకు. ఈ చిన్నప్పుడు ఏం చేశాడంటే, అంటే నిమ్మకాయలోకి వస్తారనుకున్నావు, అన్ఎక్స్పెక్టెడ్ డెడ్ బాడీలోకి వచ్చారా? అది లైట్ గా భయపడ్డాం. చూడు, నీకు నేను మామిలాంటి ఏమంటారా? పద చటుకు నెల తెచ్చేసుకుందాం. దేన్ని? అదేరా. రే, నీకు ఇంకా వెలగలేదా? మరకతమని తీసుకొద్దాం అని చెప్తున్నాడు రా. అందుకే కదా పిలిచావు. మా మావ కత్తిరా. అది కాదు, అది తర్వాత. అంతకంటే ముందు నా ఫ్రెండ్స్ ముచ్చటగా 3 ఉన్నారు. వాళ్ళని ఇక్కడికి పిలవాలి. అదంత పని. అడ్రస్ ఇచ్చావంటే ఓలా బుక్ చేసి పిలిపించేద్దాం. ఓలా బుకింగ్? వాళ్ళందరూ ఆత్మలే. ఏంటి ఆత్మలా? అవును బాబు, నలుగురుమే. మాకు అసలు భయం అంటేనే తెలియదు. అందుకనే ఒకేసారి 4 చచ్చిపోయాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నన్ను వదిలి వాళ్ళు, వాళ్ళ నుదిలి నేను ఉండలేము. అలా అయితే అసలు వర్కౌట్ అవ్వదు. అయితే ఏం చేయాలంటే 3 బాడీస్ కావాలి. బాడీసా? డెడ్ బాడీ. ఇప్పుడు నేను బాడీలో దూరాను కదా, అలాగే వాళ్ళని కూడా బాడీలో దూర్చాలి. వాళ్ళు గబాల తీసురా. లూసు 3 బాడీలు కావాలంత ఈజీగా చెప్పావు. అది సవాల్ రా. బుచ్చిగా ఏంటి రారగేరా అంటున్నావు? వచ్చే అమావాస్యకి చూపిస్తా. నువ్వు ఒక్కడు వెళ్ళి ఆ పని చేయలేవా? మరి ఎందుకు వచ్చావయ్యా? తమ్ముడు, ఏం లేదు తమ్ముడు, ఇలా నిమ్మకాయ పెట్టి ఎవరు పిలిచినా నేను వెంటనే వచ్చేస్తా. పిలిస్తే ఊపుకుంటూ వచ్చేస్తారా? బుచ్చిగా మర్యాద తగ్గుతాంది. గడ్డాలు వస్తే పెద్దోళ్ళు అయినట్టు కాదు, కొంచెం బుద్ధి చెప్పు తమ్ముడు. ఆడికి మర్యాద లేకుండా ఎలా మాట్లాడు చూడు. రే, నువ్వు సూది ముక్కు మీద గుచ్చుకో, మూతి మీద గుచ్చుకో. ఈడు మాత్రం ఇక్కడ ఉండకూడదు. సరే వెళ్దాం. ఏంటి శ్మశానానికే? అవును, పదండి. ఒరే బుచ్చిగా, ఈడిప్పుడు శవం అయిపోతాడు. చెప్పేదిరా. ఆ కత్తి ఇవ్వండి. ఇదిగోండి. స్వామి, పొడిచింది స్వామి. నవ్వుతో చూడండి స్వామి, బాగా గిట్టిగా దించండి. బాగుంది స్వామి, ఎక్కడికి వస్తున్నాయి. అద్భుతం, అద్భుతం. నిజంగా ఇది ఒక విచిత్రం. విచిత్రమా? బతికున్న వారిలోకి ఆత్మ ప్రవేశిస్తే దానివల్ల ఆ ప్రాణికి అపాయం కలగచ్చు. కానీ ఈ ఆత్మ ఒక శవంలోకి ప్రవేశించింది. అందువల్ల ఎవరికి ఏ ప్రమాదం లేదు. ఈ శవానికి ఆకలి వేయదు, నెప్పుండదు, నిద్ర పట్టదు. చూడటానికి మనిషిలా ఉన్నా ఇదొక శవం.
లెక్చర్ బానే ఉంది స్వామి. ఇదిగో ఇది ఇంకో 3 బాడీలు అడుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? బాబు, పరిస్థితి చేయిజారిపోయింది. అనవసరంగా దాన్ని నిద్ర లేపారు. ఇప్పుడు అది చెప్పినట్టుగా మీరు వినాలి. లేదంటే అది మిమ్మల్ని చంపేస్తుంది. ఊరుకోండి స్వామి, ఈయనకి యాక్చువల్ గా సీన్ లేదు స్వామి. అలా తీసిపారేయకండి. ఇది మీకు పిల్లదయ్యం లాంటిది. మీరెందుకు పిలిపించారో ఆ పని పూర్తి కాకుండా అది తిరిగి వెళ్ళదు. బలవంతంగా పంపాలని చూస్తే అరే అక్కడి నుంచే కూర్చొని చెప్పండి స్వామి, లేదంటే ఇది మమ్మల్ని చంపేస్తుంది అంతేగా. ఏదో ముద్దు పెట్టడానికి ముందుకు రమ్మన్నట్టు. వేళాకోళం కాదు. అమావాస్యకి ఇంకా 2 రోజులే ఉంది. జాగ్రత్త. రే ఏమైందిరా? రే తలంతా ఒకలా. తమ్ముడు ఏంటి దెయ్యం కాలు వచ్చిందా? నీకెందుకు? ఏం లేదు, నేను మీ ఇద్దరు తలలో గట్టిగా పట్టుకుంటే మీ బుర్రలు బూడిదైపోయినట్టు కలగన్నారేమో అనుకున్నాను అంతే. పర్లేదు, తొంగండి. ఏంటి తమ్ముడు సోపాలేస్తావా? నువ్వు అడిగిన బాడీ నీకు ఇచ్చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? ఏ మరకత్ పడి మీ ఇద్దరికి అక్కర్లేదా? వద్దు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే చాలు. ఏమైందిరా నీకు? మరేంట్రా, అందరూ ఏదో ఒకటి చేసి ఎలా సంపాదిస్తున్నారు. మనం చేసిన మొదటి పనులను ఆత్మనిర్భరం చేస్తున్నాం. లేదురా, మీ కష్టం నాకు అర్థమవుతుందయ్యా, కానీ నా పరిస్థితి మీకు అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతున్నాను. చూడండి, మీకే ప్రాబ్లము లేకుండా శవాలను నేను అరేంజ్ చేస్తాను కదా. ఆ పాప బుచ్చిగా ఆ నేసుకుని వచ్చే చెప్తా. ఆయన్ని ఎత్తుకురావాలా? నీకేమన్నా పిచ్చా? నిద్రపోతున్న ముసలాన్ని ఎత్తుకురమ్మంటావు? ఆడు చచ్చిపోయి అరగంట అయింది. మీకెలా తెలుసు? సచ్చిందేవడో సాగుపోయేదేవడో నాకు బాగా తెలుసు. నేను చెప్పిన చోట బండాపు ఎత్తుకురమ్మన్నాడు, ఎత్తుకొచ్చాయి అంతే. రే రారా. రే బుచ్చిగా శవాలంటే చిన్నప్పటి నుంచి భయం రా. ఏంటి ఎదవా పక్కనుండ్రా బుచ్చిగా. ఏంటని అడుగుతుంటే మాట్లాడవే? ఏంటయ్యా? శాంతి మారిపోయిందన్నా. నువ్వు రాఘవే మనోడుగా. మీ తాతకు రోషం ఎక్కువే. నిద్రలో ఉండగానే తీసుకెళ్ళిపోండి. వచ్చేయండి. నువ్వు రాఘవయ్య కొడుకువే కదా? కన్న తండ్రిని అడుక్కునేలా చేసావు. నువ్వు మనిషివి కాదురా, శవానివి. 2019 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ. అవును, ఏంటా డేటు? అదేం లేదు తమ్ముడు, నన్ను తిట్టాడు కదా, ఆడు సాగుపోయే డేట్ చెప్పా అంతే. మరి బుచ్చిగా నీ డేట్ చెప్పమంటావు? నా బుజ్జి కదా. కళ్ళు దుబ్బయా? ఆడెందుకు తిడతానా? ఆడే మనకు కావాల్సిన నెక్స్ట్ బాడీ. అవును, కొంచెం సేపట్లో ఆడికి శుభం కాడు. కాపాడుతున్నా. విధిని ఎవ్వడూ మార్చలేడురా. వెనకాల ఫాలో అయితే చాలు, ఆడి సావు ఆడు చేస్తాడు. వీళ్ళని చూసారా ఎంతమంది వాళ్ళ సావు వాళ్ళు ఎత్తుకుంటున్నారా? బండి తీయండి.
స్లోగా వెళ్ళరా, డౌట్ వస్తుంది. స్లో చేయి. ఇక్కడే ఆపండి. కోసుకుపోయిందయ్యా, త్వరగా పడితే. పైకి పోయాడు, పట్టుకొచ్చేయండి. మూడే కావాలా? ఈ 2 బాటిల్తో అడ్జస్ట్ చేసుకోవచ్చుగా. చావు కొడుతున్నాను. ఈ 2 బాటిల్తో పోలీసులు పట్టుకుంటే మాకు ఊరే. నీ గురించి కోర్టులో చెప్పిన ఎవరు నమ్మరు. నీతో చెప్. ఏంటి? ఆగు. అక్కడుంది. రారా. ఓ ఒక్క నిమిషం. అది ఇప్పుడు వండి. ఎవరు చేస్తున్నారా? మన శవాన్ని ఆ రూమ్ లోపలికి తీసుకెళ్లి గంట సేపు అవుతుందిరా. ఎంత కొట్టినా తలుపు తీయట్లేదురా. ఇదిగో తలుపు తీరయ్యా. లోపల శవంతో ఏం చేస్తాం? చూడు, ఎవరికి ఏమైనా పర్వాలేదు, కానీ నాలేకి ఎన్నుంటుందో తిరిగిచ్చి. తను చనిపోతుంది తెలుసుకుని కాపాడలేకపోయాను రా. ఏం చేస్తాం? తలుపు తీరా. నీకు గుర్తుందా? రఘునందన్ గుర్తుపట్ల ఆ బస్ స్టాప్ లో. అలాగే ఒకసారి మాట్లాడు. నీ గొంతు ఇప్పుడు దాకా వెళ్ళలేదు. అలాగే ఒక్కసారి మాట్లాడవా? అలాగే ఎవడరా నువ్వా? పొద్దుగా నువ్వు చూస్తున్నావో మాట్లాడని లొల్లి పెడుతున్నాడు. హరి అబ్బా, ఏం కావాలా నీకు? ఎంత పెద్ద ప్రాజెక్టు. ఇదేంద్రా మొగట్లా మాట్లాడుతుంది? ఏంట్రా బుచ్చిగా, మొగోడు ఆత్మ మొగోళ్ళ మాట్లాడక ముమ్మైతికల్లా మాట్లాడుతుందా ఏంటి?
టెన్షన్ వల్ల ఆజికి మిస్ అవుతున్నారు బుచ్చిగా. అరే కళ్ళ మామ వీడి ఉందిరా ఏంటది? ఒలిసంత సేపాయ పెదాలు గుంజుకపోతా ఉన్నాయి. మంగరాజు సరే సరే చిన్నబ్బులు లోనకెళ్ళి చూడు. సిగ్గుపడకెళ్ళు. రే ఒకసారి చూడండి. అదర్స్ సూపర్. వెళ్ళి కూర్చో. పర్ఫెక్ట్ సెట్ అయింది కదా. మీరు అడిగిన బాడీలు ఇచ్చేసాం కదా, ఇక బయలుదేరండి. ఎక్కడికి? ఎక్కడికో ఎక్కడికో అంటే మరి మరకచ్చమని ఏ కర్లేదు, ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఒక నిమిషం. నీ ఇష్టానికి నువ్వు రమ్మంటున్నావు, పొమ్మంటున్నావు, మమ్మల్ని ఆత్మలు అనుకుంటున్నావా, ఆవకే బద్దలు అనుకుంటున్నావా? లోపల దెయ్యం ముగ్గులేసి ఈ ఇద్దరు బాడీల్లోకి 2 ఆత్మలు ప్రవేశపెట్టడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. నువ్వేమైనా హెల్ప్ చేసావా? ఇదిగో ఈడున్నాడే, ఈడి తల వేరు మొండు వేరుగా దొరికాయి కదా. ఆడిని ఎత్తుకొచ్చి అందంగా సెట్ చేసి 66 కుట్లేసి చిన్నబ్బుల ఆత్మ లోపల ప్రవేశపెడితే నీకు ఆత్మ అంటే అంత చులకనైపోయిందా? లేదు లేదు లేదు, నీకు చులకనైపోయింది అంతే. బుచ్చిగా మరకథమణి దొరికే వరకు ఈ 3 బాడీల నుంచి ఒక్క ఆత్మ కూడా బయటికి వెళ్ళదు. ఇది ఫైనల్. బయలుదేరమనరా? మావయ్య అక్కడ నిలబడు. నిలబట్టం కుదరదురా. పోనీ ఇక్కడ కూర్చో. కూర్చోను, అక్కడ నిలబడతా. అసలు మిమ్మల్ని ఎవడరా ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేయమన్నదే? అచ్చేసి కాకపోతే రే వీళ్ళని బయటకు వదిలితే మనకే ప్రాబ్లం. వీడు రోడ్ యాక్సిడెంట్ లో చచ్చాడు, ఇది ఊరేసుకొని చచ్చింది. 2 పోలీస్ అయితే ఏంట్రా, వాళ్ళ డెడ్ బాడీస్ ఇంకో 2 రోజులు కంపు కొడతాయి. తమ్ముడు అలా కంపేం కొట్టదు, మేము మీలాంటి మనుషులమే. ఎంత చెప్పినా మీరు డెడ్ బాడీసే. బయలుదేరండి. అవే ఓ అవులే ఇవ్వండి డెడ్ బాడీ అంటున్నావా? అప్పటి నుంచి చూస్తున్నావు ఓ డెడ్ బాడీ అని దొబ్బేస్తున్నావు. కొద్ది తీసి పొంద పెడతా కొడుక ఏమనుకుంటున్నావు? నా లేకే ముఖానికి మనకి మ్యాచ్ అవ్వట్లేదు. చూడు ఎలా మాట్లాడుతుంది. అంత వీడియోలే. వేరే దారి లేదురా. వీళ్ళ ద్వారా మరకతమణిని దక్కించుకుని మళ్ళీ వీళ్ళని సవాల్ చేసి పడద్దాం. మ్యాటర్ అయిపోద్ది. నువ్వు కుట్టుకున్న దారంతో మీరెవ్వరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, మనందరం కలిసి మరకతమణిని ఎత్తుకొచ్చేద్దామా? ఇప్పుడు నచ్చావరా బుచ్చిగా? మా మామయ్య కూడా ఓకే అనేసారు. అవును, ఆ ఇంకో బాడీ ఏమైంది? ఆ బిచ్చిగాడు. ఓ తెలుగు మాస్టర్ గురించా? లోపలికి వెళ్ళి చూడు. ఆ చోటు కనిపెట్టాలి, మరకతమణిని పట్టాలి. ఏమంటావు? ఆయనకి ఏమైంది? నేను ఎంతో ఆలోచన చూశాను, కానీ కుదరట్లేదు. ఒక్క 5 నిమిషాల ముందు మీరు ఎత్తుకొచ్చుంటే ఆ ఆత్మని ప్రవేశపెట్టి ఉండేవాడు. ఇప్పుడు ఎందుకు నువ్వు డాక్టర్ లా బిల్డప్ ఇస్తున్నా? శ్యామయ్య కదా, పోతే పని పో. అరే ఆ మరకతమణి గురించి పూర్తి వివరాలు వాడికే తెలుసు కదా బాయ్. మరి ఎందుకు ముందు నువ్వు ఆత్మ ఆయనలో దింపుకుంటే ఈ బేవర్సతంలో దింపా? ఇజ్జత్ ఇచ్చి మాట్లాడు. నన్ను చూస్తున్నాను, బాగా ఓవర్గా మాట్లాడుతున్నావు. పగిలిపోద్దాం అనుకున్నావు. ఇంకోరా నువ్వు ఒకడు. నీకు కూడా డైలాగులు ఉన్నాయా? తమ్ముడు నువ్వు జూనియర్ ఆత్మకి ఎక్కువ, సీనియర్ ఆత్మకి తక్కువ. అరే ఇప్పుడు వాడిని ఏం చేద్దాం? రే మధ్యలో తవ్వు. అది కదే బాగా తవ్వు. మెల్లగా బస్సు తలగ దెబ్బ తలితే గుట్లోడిపోతాయి. రే బుచ్చిగా, ఇప్పుడు నాకు ఈ గెటప్ అవసరం ఉంటావారా? నేను ఎవ్వరూ కనిపెట్టకూడదు, అందుకే. అది ఓకే అబ్బాయి, అందుకని నన్ను కమలసల్లా చేయాలా ఏంటి?